దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 21. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. 25వ కీర్తన 4వ వచనం. దేవుడే నాకు మార్గము చూపించేవాడని నేను నా జీవితంలో నేర్చుకుంటుని. ప్రతిదినము ప్రభువా, దయతో నేడు నాకు మార్గమును చూపుము. నేను బలహీనుడను, నీవు నా యొద్ద నుండి ఏమి కోరుచున్నావో చూపించుము. నేనేమి చేయవలనో, ఎచ్చటికి పోవలనో చూపించుమని నేను ప్రార్థించుచుంటిని. దేవుని ఏర్పాటును కనుగొని వెంటనే విధేయతను చూపించుచుంటిని. రాత్రివేళ మోకరించి, ప్రభువా, నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించిందా? నేను నిన్ను తృప్తిపరిచినేలా నాతో మాట్లాడుము అని అడుగుచుంటిని. క్రీస్తు ప్రభు ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. చాలామంది వ్యవసాయదారులు గడియారముల మీద ఆధారపడరు. పొలములకు పోవలసినను, తెల్లవారుజామున ప్రయాణం చేయవలసినను వేకువ చుక్కను చూచి ఎంత సమయమైందో గ్రహించి బయలుదేరుదురు. వారు దిక్కులను కూడా ఈ చుక్కలను చూచే కనుగొందురు. యేసు ప్రభు మనలోనికి ప్రకాశమానమైన వేకువ చుక్కగా వచ్చును. మొదట మన విశ్వాస జీవితంలో కొంత చీకటిని ఎదుర్కొనవలసి ఉండును. తిరిగి జన్మించిన వెంటనే ఎవరునూ పరిపూర్ణులు కాలేరు. మన చుట్టూను చీకటి కమ్మి ఉండును. కానీ ప్రకాశమానమగు చుక్కయగు యేసు ప్రభు, నా బిడ్డ, ఈ చీకటిని నీవు చూడకుము, కొద్దిసేపట్లో సూర్యుడు ఉదయించును అని మనతో చెప్పును. ఏ మానవ సహాయం లేకుండానే సమస్త చింతలను, అనుమానములను జయించుటకు ఈ వేకువ చుక్క మనకు సహాయపడి త్రోవ చూపించును. మనం విధేయత చూపించుకొలది అధిక వెలుగును పొందేదము. ప్రైజ్ ది లార్డ్.